నేను అయోధ్య నగరాన్ని. ఇప్పటి వరకు నన్ను ఎవరూ గెలవలేదు, ఇకపై ఎప్పటికీ గెలవలేరు. जन्म जन्म की खोज बताए, राम से चल के राम पे आए। प्रेम कोई हम और न जाने, राम से रूठे राम से माने। राम सिया की करुण कहानी, एक है चंदन एक है पा। నేను అయోధ్య నగరాన్ని. ఇప్పటి వరకు నన్ను ఎవరూ గెలవలేదు, ఇకపై ఎప్పటికీ గెలవలేరు. నా ఈ భూమి కేవలం నా రాముడి కోసం మాత్రమే ఏర్పడింది. సత్యయుగ కాలం నాటి ధర్మం 4 పాదాల మీద నడవటం చూశాను. రాజా హరిశ్చంద్రుడి సంతోషాన్ని చూశాను. నేను త్రేతాయుగ కాలం నాటి వైభవంలో బ్రతికాను. రాజా దశరథుడు రాజ్యాన్ని చూశాను. నా రాముడి పాదుకులతో రాజ్యాన్ని పాలించిన భరతుడి సంతోషాన్ని చూశాను. దశరథుడి వారసత్వం నా రక్తంలో ఇప్పటికీ ప్రవహిస్తూనే ఉంటుంది. దశరథుడి పుత్రులు నా వీధిలోనే తిరిగారు. బాల్యం నుండి యవ్వనం వరకు వారి కథను నా రక్తాన్ని సిరాగా చేసుకొని పురాణంగా మార్చుకున్నాను. ఆ శ్రీరాముడి వైభవాన్ని కలుపుకొని ద్వాపర యుగం మరియు కలియుగ ఆగమనాన్ని చూశాను. నా ఈ అఖండ భారతదేశంలో మొదటిసారి ఆధిపత్యం, అధికారం కోసం మోసపూరితమైన కుట్రలు, కుతంత్రాలు ప్రవేశించడం చూశాను. ఆక్రమణదారుల నా ఈ పవిత్ర భూమిలోకి ప్రవేశించి క్రూరంగా ఈ రాజ్యాన్ని ఆక్రమించడం చూసి భరించాను. మొఘలాయుల రాక్షసత్వాన్ని దగ్గరగా చూశాను. ఫలితంగా నా ఈ భూమి రక్తాన్ని, గుండెలను ఇటుకలుగా పేర్చి కట్టిన నా దేవుడి గుడి, నా రాముడి జన్మభూమిలో కూలిపోవడం చూశాను. ఆ సమయంలో ఈ భూమిలో పుట్టిన పుత్రుల ప్రాణాలు శ్రీరాముడి మందిరం కోసం తృణప్రాయంగా ఏరులై పారడం చూశాను. ధర్మం కోసం జరిగిన కురుక్షేత్ర యుద్ధాన్ని దగ్గరగా చూసిన నేను అల్లరిమూకలు ఆ మొఘలాయుల అంతాన్ని చూసి ఎంతో సంతోషించాను. నా రాముడు ఏ రూపంలో వచ్చి తన మందిరాన్ని ఏర్పరచుకుంటాడో అని 5 శతాబ్దాలు ఎదురు చూశాను. ఫలితంగా చట్టసభల్లో మర్యాదపూర్వకంగా చట్టబద్ధంగా పోరాడి నా శ్రీరాముడి గుడి నిర్మాణం జరగడం చూస్తూ ఉన్నాను. నేనే అయోధ్యను. నేను నా గాథను వివరించాను. ఇప్పటిదాకా అయోధ్య చెప్పిన తన గాథనైతే విన్నారుగా. ఇప్పటి నుంచి జై శ్రీరామ్ అనే పదం ఈ భూమిలో ఆయన సంతకంగా శాశ్వతంగా ఆయన ఆలయమే నిలిచిపోతుంది అని ప్రతి మానవుడు ఆలోచించే స్థాయికి ఆయన పురాణాన్ని ప్రతి నాస్తికుడు కూడా వెన్నులో వణుకు పుట్టే విధంగా తన ప్రస్థానాన్ని పునరావృతం చేసుకున్నాడు శ్రీరాముల వారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ టు న్యూ వీడియో. అయోధ్యకి మేము రీచ్ అయ్యామండి. ఢిల్లీ, మథుర, ఆగ్రా చూసి ఆగ్రా నుంచి నైట్ మేము ఎయిర్ బస్ ఒకటి బుక్ చేసుకున్నాం. నైట్ 9కి అలా బయలుదేరింది ఆగ్రాలో. మార్నింగ్ 6 కల్లా అయోధ్యకి రీచ్ అయిపోయాం. సో ఫస్ట్ మేము ఆన్లైన్లో ఒకటి మంచి హోటల్ అయితే బుక్ చేసుకున్నామండి. అక్కడికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిన తర్వాత మేము టెంపుల్కి వెళ్ళాలి. అయోధ్యలో మొత్తం బోర్డింగ్స్ కానీ, వాల్పేపర్స్ కానీ, పోస్టర్స్ కానీ మొత్తం రాముల వారితో నిండిపోయింది. అవయ్యా ఆటోలో మేము బుక్ చేసిన హోటల్ దగ్గరికి అయితే వచ్చేసాం. హోటల్ అయితే చాలా బాగున్నట్టుంది బయట నుంచి చూస్తుంటే. జై శ్రీరామ్ హోటల్ ఎంట్రన్స్లో రాముల వారి విగ్రహం పెట్టారు.
ఆటో లాంటి బైక్ లాంటి ఆటో ఏదైనా అనుకోవచ్చు. చూడడానికి ఆటోనో బైక్ మాకు తెలియట్లేదు. కాకపోతే ఇక్కడ లోకల్లో ఇలాంటివి ఎక్కువ ఉన్నాయన్నమాట. టెంపుల్ దగ్గరికి 100 రూపీస్ ఇస్తే తీసుకెళ్తున్నారు. సో మేమైతే స్టార్ట్ అయ్యాం. అతి ప్రాచీన అయోధ్య నగర వీధులు ఇవి. రాముడు నడియాడిన నేలలో మేము కూడా వెళ్ళడం ఎన్నో జన్మల అదృష్టం. అయోధ్య బాలరాముడి దర్శనం కోసం మునీశ్వరులు భక్తులు ఎక్కడెక్కడి నుంచో వచ్చి అయోధ్యకి ఉదయాన్నే చేరుకుంటారు. మేమైతే ఆల్మోస్ట్ టెంపుల్ దగ్గరికి వచ్చేసాం. కోటి ఆశలతో బాలరాముడి దర్శనం కోసం గుడిలోకైతే ఎంటర్ అయ్యాం మేము. ఐదు 500 సంవత్సరాల కొన్ని వేల కోట్ల మంది హిందువుల కలను సాకారం చేస్తూ వారి ఆశయాన్ని నిజం చేస్తూ అయోధ్యలో శ్రీ రామ మందిరం వెలసింది. అయోధ్యలో రాముడి విగ్రహం ప్రతిష్టన జరిగింది. మనసు ఉప్పొంగే క్షణం, కలో నిజమో తెలియని సమయం, వెరసి ఆనంద బాష్పాలతో కన్నీటి పర్యంతం. అయోధ్య కొన్ని కోట్ల మంది గుండె చప్పుడు. అయోధ్య కొన్ని కోట్ల మంది హృదయాల్లో చెరగని సంతకం. అయోధ్య కొన్ని కోట్ల మంది హృదయాల భావోద్వేగం. రఘునందన రఘునందన రఘువర సేవ. श्रीराम ही आकाश है, श्रीराम अपनी धाम है, श्रीराम हर आयाम है, श्रीराम ही विश्राम है। श्रीराम ही आकाश है, श्रीराम अपनी धाम है, श्रीराम हर आयाम है, श्रीराम ही विश्राम है। जग समाया नाम में जिस नाम वो श्री राम है। ఆనంద బాష్పాల మధ్య భావోద్వేగభరితమైన బాలరాముడి దర్శనం అయితే సక్సెస్ఫుల్గా అయిపోయిందండి. బాలరాముడి విగ్రహాలు అయితే చాలా కొనేసాం. ఆల్మోస్ట్ ఒక 5, 6, 7 దాకా కొనేసాం. ఇటు సైడ్ దేవుడి విగ్రహాలు అయితే ఉన్నాయని చూద్దామనేసి వెళ్ళాం అనమాట. అయితే చాలా పెద్ద సైజు ఉన్నాయన్నమాట. మనం ట్రావెల్ చేయడానికి సరిపోవు అనమాట. మనం మళ్ళీ ఫ్లైట్లో వెళ్ళాలి. సో అక్కడికి ఇంత వెయిట్ అడ్జస్ట్ అవ్వదు. దర్శనం తర్వాత షాపింగ్ తర్వాత మళ్ళీ మేము రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాం. సో ఇక్కడ నుంచి యాక్చువల్గా ఇంకా చూడాల్సిన ప్లేసెస్ అయితే చాలా ఉన్నాయంట. హనుమాన్ టెంపుల్ ఇంకా చాలా ఉన్నాయంట. సో మేము త్వరగా ఢిల్లీకి వెళ్ళిపోవాలి. ఈ బైక్ లాంటి ఆటోలో మళ్ళీ 100 రూపాయలు ఇచ్చి మేము రూమ్ దగ్గరికి వెళ్తున్నాం. మా రూమ్ దగ్గర నుంచి టెంపుల్కి ఒక 1.5 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ ఉంది. అందరి బంధువయ్యా భద్రాచల రామయ్యా, ఆదుకునే ప్రభువయ్యా అయోధ్య రామయ్యా.
చేయూతనిచ్చేవాడయ్య మా సీతారామయ్య, చేయూతనిచ్చేవాడయ్య మా సీతారామయ్య.